హాయ్ అండి, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? 30 రోజుల ఛాలెంజ్‌తో దేవునితో నా ప్రయాణం అని ఒక సిరీస్‌ని అయితే నేను చేయబోతున్నాను. ఎందుకంటే మనలో చాలామంది అనుకుంటాం, దేవునితో సన్నిహితంగా ఉండాలి, దేవునితో ప్రయాణం చేయాలి అని స్టార్ట్ చేసి 1, 2 రోజుల్లో ఆగిపోతూ ఉంటాం. ఆ కేటగిరీలో ఉన్నవాడినే నేను కూడాను. నేనేం ప్రత్యేకించి గొప్పవాడిని అయితే కాదు. అయితే ఈ 30 రోజుల ఛాలెంజ్‌ని యూట్యూబ్ ద్వారా దేవునితో ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి, దేవునితో ఏ విధంగా ప్రయాణం చేయాలి అనే విషయాలు నా జీవితంలో జరిగే మేలులు అన్నిటిని మీ ముందునైతే నేను పెడతా. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో మనకి మేలు చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకంగా. కాబట్టి ఏ విధంగా నాకు మేలు జరిగింది, నా జీవితంలో పలానా సందర్భంలో, పలానా విషయంలో నాకు ఏ విధంగా మేలు చేశాడు అనే విషయాలు నా వ్యక్తిగత లైఫ్ నుంచి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది ప్రతిరోజు మనలో జరిగే కార్యంలో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రకంగా మనకు మేలు చేస్తూనే ఉంటాడు. ఆ మేలును మీకు వివరిస్తూ దేవునితో నా ప్రయాణం ఈరోజు ఈ విధంగా జరిగిందని ఒక మంచి సిరీస్ 30 డేస్ సిరీస్ అనేది నేను చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తారని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు మన నుంచి వచ్చే వీడియోని మీరు చూసి బలపడతారని, నన్ను కూడా బలపరుస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇకపోతే నన్ను కూడా బలపరచమంటే ఆర్థికంగా కాదు, ఆత్మీయంగా. ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.